మనము ఈ రోజుల్లో చూసినట్టయితే అపవాది కొందరినేమో ఇన్ఫీరియారిటీకి, కొందరినేమో ఈగోయిస్ట్‌గా చేసేవాడిగా ఉన్నాడండి. ఇన్ఫీరియారిటీ వాళ్ళేమో తమను తాము ఎంతో నీచంగా ఎంచుకునే వారిగా ఉంటారు. ఇక ఈగోయిస్టులు అయితే వాళ్ళు నేనే గొప్ప, నేను తప్ప ఎవరు చేయలే అని చెప్పి గర్వంగా ఎంచుకునే వారిగా ఉంటారండి. ఎవరైతే ధనం కలిగి, ఆరోగ్యం కలిగి గొప్ప స్థాయిలో ఉంటారో వారిలోనేమో ఈగో పెరిగేలాగా చేస్తాడండి. కానీ ఎవరైతే కొంచెం అనారోగ్యంగా తక్కువ స్థాయిలో ఉంటారో వారిలోనేమో ఇన్ఫీరియారిటీ నీచంగా ఎంచుకునే వారిగా ఉంటారు. నేను ఇది చేయలేను, నా వల్ల ఇది కాదు, నాకు జాబ్ రాదు, నాకు స్వస్థత రాదు, నాకు వివాహం కాదు అని చెప్పి వాళ్ళని వాళ్ళు నీచంగా ఎంచుకునే వారిగా ఉంటారండి. కానీ ఇవి రెండు దేవుని దృష్టిలో తప్పే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, తను తాను ఎంచుకున్నదైన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు విశ్వాస పరిమాణం చొప్పున ఎవరికి ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారం ఎంచుకోవాలని చెప్పి. కాబట్టి మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం సంతోషపడే వారిగా ఉండాలి. ఇతరులతో పోల్చుకుని బాధపడే వారిగా కాదండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలంపు ఇచ్చే ఉంటాడు. అట్లీస్ట్ ఒక్క తలంపైన ఇస్తాడండి. కాబట్టి మనము ఆ తలంపును బట్టి మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి.